ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, మన జీవితంలో మనం ప్రభునందు బలవంతులుగా ఉండాలి. ఏ దాంట్లో బలవంతులుగా ఉంటే అన్ని విషయాల్లో నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్మి విశ్వసించావో నీ జీవితంలో నువ్వు ఏదొచ్చినా జంకకూడదు, ఏదొచ్చినా కదలకూడదు, ఏదొచ్చినా పడిపోకూడదు. ఎందుకంటే నువ్వు పట్టుకున్న ఆస్తం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తుది. అది సర్వాధికారి అయిన చెయ్యి. ఆయన చెయ్యి నువ్వు పట్టుకున్నావు, నువ్వుకెందుకు భయం? కొంతమంది చిన్న చిన్న వాటికే పడిపోతారు, కొంతమంది చిన్న చిన్న వాటికి అలసిపోతారు, కొంతమంది చిన్న చిన్న వాటికి కోప్పడి పారిపోతారు. కానీ నువ్వు అలాగ ఉండకూడదు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి స్తుతి కలుగునుగా. ఎలా ఉండాలా? బలహీనులుగా ఉండమన్నాడండి? లేదు, బలవంతులుగా ఉండండి. మీరు విశ్వాసంలో బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, ఆరాధనలో బలంగా ఉండాలి. వాక్యం పట్టుకొని వాక్యం నందు కూడా బలవంతులై ఉండి ఆయన హత్తుకోవాలి. మీ బలాన్ని ఎవ్వరికి ఇవ్వకండి, ఎవ్వరికి ఇచ్చి మీరు బలహీనులు కాకండి. చూడండి, సంసోను చాలా బలవంతుడు. ఒక పచ్చి దవడ, గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన వీరుడంట. అంటే అంత బలవంతుడు. అతని ముందుకొచ్చి ఏ నరుడు మరి పారిపోకుండా ఉండలేడు, పడిపోకుండా ఉండలేడు. అంత శక్తితో ప్రభు అతన్ని వాడుకుంటా ఫిలిష్తీయులకు ఎదురుగా వెళ్ళడానికి శక్తిని, సామర్థ్యాన్ని ప్రభువే అతనికి ఇచ్చాడు. కానీ ఆ బలం అంతటిని దెలీలా అనే ఆ స్త్రీకి తన బలాన్ని ఇచ్చేశాడు. బలహీనుడుగా మారిపోయాడు. దైవరహస్యం అని చెప్పి నా బలం ఎందులో ఉందని చెప్పగానే వెంటనే ఆమె గుండు గురిగించడం ప్రారంభించింది. జాగ్రత్త, నీ బలాన్ని ఎవరికిచ్చినా, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు సహవాసం చేసినా, మరి భక్తిహీనులతో సహవాసం చేసినా నువ్వు బలవంతుడుగా ఉన్న అంతవరకు ఉన్నావు బలవంతుడుగాని. కానీ ఎప్పుడైతే సహవాసం చేస్తావో చూడు, స్నేహం చేస్తావో చూడు, ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తావో చూడు, వాళ్ళ మాటల వలన, వాళ్ళ క్రియల వలన, వాళ్ళ ఆలోచనల వలన నీ బలం అంతటిని వాడు లాగేసుకుంటాడు. జాగ్రత్త. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేసింది? మంచిగా తొడ మీద పట్టుకొని బుజ్జగుంచుతా ఎంటికలన్నీ లాగేసుకుంటాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే బలహీనుడు. ఫిలిష్తీయులు ఎదుట ఇప్పుడు నిలవలేకపోతున్నాడు. ఫిలిష్తీయులు ఎదుట భయపడుతున్నాడు. ఫిలిష్తీయులు ఎదుట ఇతను కంగారు పడి కలవరపడి వాళ్ళ ఎదుట పారిపోయే స్థితి ఇప్పుడు సంసోనుకు వచ్చింది. జాగ్రత్త, నువ్వెంత భక్తిగా ఉంటావో నీ బలం ఎవ్వరికి ఇవ్వకు. ఎవరితో సహవాసం చేయకు, మాట్లాడు, సమాధానంగా ఉండు, కానీ స్నేహం చేయకు. ఎప్పుడైతే ఈయన స్నేహం చేశాడో బలాన్ని కోల్పోయాడు. నీ జీవితంలో ఎప్పుడు నీ స్నేహం ఎవరితో ఉండాలంటే ప్రభుతో, వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో నీ హృదయాన్ని నింపుకో. రోజు నీ హృదయం ఆరాధనతో పొంగి పొర్లేలా ఉంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే బలవంతుడుగా, శక్తివంతుడుగా. దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యములు జరిగిస్తాడు. నిన్ను వాడుకుంటాడు. నువ్వు దేవుని ఎదుట బలంగా ఉన్నప్పుడు నిన్ను వాడుకుంటాడు. సపోజ్ మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మనకేమైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, నిలబడలేము అసలు. ఎప్పుడు పడుకుందామా అని, ఎప్పుడు కూర్చుందామని. నువ్వు ప్రభు ఎదుట ధైర్యంగా శక్తివంతుడుగా నిలబడితే నిన్ను ప్రభు వాడుతుంది. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి బలవంతులుగా చేయునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సాంసోను వలె ఏ ఒక్కరికి స్నేహం చేసి బలాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా నీ యందు మాత్రమే బలవంతులుగా ఉంటకే సహాయం చేయి. నీతో మాత్రమే మా స్నేహం ఉండాలి, నీతో మాత్రమే మా ఫ్రెండ్షిప్ ఉండాలి. అటువంటి కృప ప్రతి బిడ్డలకు దయచేయము. ఈరోజంతా నీ కాపుదల, భద్రత నీ బిడ్డలందరికీ దయచేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో మిమ్మల్ని అందరినీ గొప్ప చేయునుగాక. ఆమేన్.